హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. సో అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10 మినిట్స్ తక్కువ 9 అవుతుందన్నమాట. ఈ టైంకు బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే మీతో చిన్న విషయం షేర్ చేసుకుంటాను. సో ఇంకోటి ఏంటంటే నిన్న నాన్న వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళలేరు అనమాట. ఇంకా ఎందుకంటే మమ్మీకి కొద్దిగా ఫీవర్ వచ్చినట్టుండి డల్గా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి నేను ఒకరోజు స్కూల్కి తోలించలేను. ఇక అయితే ఈరోజు బస్సు రాలేదన్నమాట. ఈ నుంచి 7:10కి అట్లా వెళ్ళిపోయినాము. ఇంకా బస్సు వస్తుందేమని వెయిట్ చేసి చాలాసేపు అయిందనమాట. అంటే 7:30లో కంపల్సరీ వస్తుంది అనమాట నా బస్సు. అయితే ఈ డ్రైవర్ కొత్త డ్రైవర్ కాబట్టి బస్సు కొద్దిగా లేట్ అయిందనమాట. బస్సు లేట్ అయ్యేసరికి ఇంకా నిన్న స్కూల్కి వెళ్ళలేరు కదా, ఇంకా ఈరోజు కూడా స్కూల్కు రారని చెప్పి డ్రైవర్ రాలేదని చెప్పి ఈ నుంచి నేను ఎప్పుడు ఎక్కిస్తాను కదా, ఆ నుంచి వెళ్ళేసి అక్కడ గేట్ దాకా పోయి ఒక 10 మినిట్స్ అట్లా ఉన్నానేమో. ఇంకా చాలా కంగారు పడిపోయాను అనమాట. ఇంకా బస్సు రాలేదంటే నిన్ననే ఆబ్సెంట్ అయ్యింది, మళ్ళీ ఈరోజు కూడా ఆబ్సెంట్ అవుతుంది అన్న టెన్షన్తోనే ఇంకా ఇక్కడ నుంచి అక్కడ తోలుకుపోయి బస్సు అయితే ఎక్కించిన. ఇక మొత్తానికైతే వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిండ్రు. ఇంకా నేను వచ్చేసి ఒక పని మీద బయటికి అయితే వెళ్తున్నాను అనమాట. అదేంటంటే మీతో తర్వాత షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, పని అయితే ముగించుకున్నాను. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాను అనమాట. ఇదిగో వచ్చి ఆటోలో అయితే కూర్చున్నాను. మంది ఎవరు లేరు అనమాట, నేనే ఫస్ట్ కూర్చున్నాను. సో ఇవి వచ్చేసి నాని వాళ్ళకు స్నాక్స్, అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవన్నమాట. ఇంకా ఎలాగో వచ్చాను కదా, ఇంకా పిల్లలకి నూడిల్స్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఎంతసేపు అవుతుందో ఏమో ఈ ఆటో నిండే వరకు. అంటే ఆ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలాసేపు నిలబడి ఇంకా ఆటోకి అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇది నిండేసరికి ఇంకా ఎంతసేపు అవుతుందో అర్థమైతే కావట్లేదు. సో నేను ఇప్పుడు ఆటోకు అంటే పని ముగించుకొని వచ్చే టైం అయితే ఇప్పుడు 12:30 అయిందనమాట. సో ఇంటికి పోయేసరికి 1:30 కంపల్సరీ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఆటోలో మంది ఎక్కాలి కదా, ఇంకా ఎంత లేట్ అవుతుందేమో తెలియదు. ఇక మా ఆయన డ్యూటీ కూడా అయిపోతుంది నాకు తెలిసి అయితే. సో మొత్తానికైతే ఇప్పుడైతే వచ్చి కూర్చున్నాను. ఇక వచ్చేసాను ఇంటికైతే. ఇంకా మా ఆయన వచ్చేసిండు అనమాట. సో ఎందుకు వెళ్ళానంటే, సో మా ఆయన డ్యూటీ నేను ఇంటికి వచ్చిన టైము సేమ్ ఒకటే అయ్యిందనమాట. నేను వచ్చి ఇక్కడ ఆటో దిగేసరికి తన డ్యూటీ కూడా అయిపోయింది. ఇంకా నన్ను బండి మీద ఎక్కించుకొని ఇంటికైతే వచ్చేసిండు అనమాట. సో ఈ టైంలో ఎవరో ఫోన్ చేసిండ్రు, మేడము ఎవరో ఫోన్ చేసిండ్రు అనమాట. అదే మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. సో మా ఆయన ఫోన్ ఇస్తే నేను మాట్లాడని అన్నాను. ఇంకా మాట్లాడనేసరికి ఇంకా మాట్లాడుతున్నాను అనమాట. సో నేను సెంటర్కి వెళ్ళాను కదా, ఏ సెంటర్ అనేది తర్వాత మీకు చెప్తాను, ఎందుకంటే ఇంకా నేను దానిలో సక్సెస్ కాలేదనమాట. అయిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను, తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరికీ బాయ్.